హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 7. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే కాలనీ హౌస్ బేస్మెంట్ లో బాయ్ ఒక సీక్రెట్ డోర్ ని కనిపెడతాడు. రాండల్ ఆ డోర్ల అవతల వైపు ఏముందో చూడ్డానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ డోర్ అవతల నుండి పూర్తిగా సీల్ చేయబడి ఉంటుంది. వెంటనే రాండల్ ఈ విషయాన్ని జేడ్కి చెప్తాడు. అప్పుడు జేడ్, దీన్ని ఇలా సీల్ చేశారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. మాన్స్టర్స్ ఇక్కడ నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఇలా చేసి ఉంటారని అంటాడు. ఆ తర్వాత జేడ్ ఆ డోర్ పై మేక్ కొట్టి దానిపై ఆ మంత్రించిన రాయిని పెడతాడు. ఆ రాయి ఉంటే మాన్స్టర్స్ బయటికి రావు అని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ కోసం రెడీ అవుతూ ఉంటారు. అంతలోనే బాయిడ్ పైకి వస్తాడు. అతను మిగతా వాళ్ళతో కలిసి హెన్రీ కోసం వెతుకుతుంటాడు, ఎందుకంటే హెన్రీ అక్కడ ఎక్కడ కనిపించాడు. అయితే హెన్రీ బార్ నుండి పూర్తిగా మందు తాగి మత్తులో తిరిగి వస్తాడు. బాయిడ్ ఇంకా కేనీ అతన్ని చూసి షాక్ అవుతారు. హెన్రీ ఇప్పుడు చాలా మత్తులో ఉన్నాడు, అందుకే ఇప్పుడు అతనికి అసలు నిజం చెప్పడం మంచిది కాదని కేనీ అనుకుంటాడు. కానీ బాయిడ్ మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి బాయిడ్ హెన్రీ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అనుకుంటాడు. మరోవైపు డెబెతా తన గదిలో తన భర్త జిమ్ బట్టల్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈథన్ అక్కడికి వచ్చి, మమ్మీ, నాకు డాడీ బట్టలను చూస్తూ ఆయన జ్ఞాపకాల్లో ఉండడం చాలా ఇష్టమని చెప్తాడు. ఆ మాటలకు డెబెతా ఆనందిస్తుంది. అప్పుడే ఈథన్ జూలీ ఇంటికి వచ్చిందని చెప్పడంతో డెబెతా కూడా కిందికి వస్తానని అంటుంది. కిందకి వచ్చిన తర్వాత ఈథన్, డెబెతా ఇద్దరు కలిసి జూలీకి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తారు. చెరువు దగ్గర ఉన్న ఆ పెద్ద పెద్ద బొమ్మలు బతికి వచ్చినప్పుడు వీళ్ళు ఆ వుడెన్ స్టిక్కుతో వాటిని ఎలా చంపేశారో మొత్తం వివరిస్తారు. బహుశా ఈ టౌన్ ఏర్పడినప్పటి నుండి నేను ఇక్కడే పదే పదే పునర్జన్మ ఎత్తుతున్నాను అనుకుంటా. గత జన్మలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు విక్టర్ తల్లి అయిన మిరండా రూపంలో వచ్చానని డెబెతా అంటుంది. ఇదే విషయాన్ని బాయిడ్ కూడా హెన్రీ ఇంకా విక్టర్లకు చెప్తాడు. అది విన్న హెన్రీకి పిచ్చ కోపం వస్తుంది. నువ్వు నా ముందు, నా కొడుకు ముందుకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. చనిపోయిన నా భార్య గురించి జోకులు వేస్తావా? విక్టర్, నువ్వు వెంటనే నాతో రా అని అరుస్తాడు. కానీ విక్టర్ అతనితో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దాంతో హెన్రీ మరింత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాయిడ్ విక్టర్ తో మాట్లాడుతూ హెన్రీ మాటలను అర్థం చేసుకోమని చెప్తాడు. ఎందుకంటే బహుశా డెబెతా నిజంగానే అతని తల్లి పునర్జన్మ అయి ఉండొచ్చని బాయిడ్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ విషయం ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోలేరు. అప్పుడే విక్టర్, నాకు ఇప్పుడు దీని గురించి మాట్లాడడం ఇష్టం లేదు, ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆ ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తిని వెతకాలి అంటాడు. అప్పుడే బాయిడ్ ఇక్కడ జరుగుతున్న విషయాలకి అతనికి ఏం కనెక్షన్ ఉందని అడుగుతాడు. మరోవైపు జేడ్ చనిపోయిన ఆ పిల్లల ఆస్తికలను తీసుకువచ్చి వాళ్ళందరికీ విముక్తి కలిగించాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లలు దశాబ్దాలుగా డెబెతా మరియు జేడ్ సహాయం కోసం అర్థిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను అక్కడ ఉన్న సోఫియా కూడా వింటూ ఉంటుంది. అప్పుడే క్రిస్టీ అక్కడికి వచ్చి, నువ్వు ఆ మష్రూమ్స్ తిన్న తర్వాతే ఇలా దరిద్రంగా పిచ్చి పట్టిన వాడిలా చేస్తున్నావు, కాబట్టి ఇవన్నీ అబద్ధం కూడా అయి ఉండొచ్చు కదా అంటుంది. దానికి బాయిడ్, మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది, కానీ జేడ్ మత్తులో ఉన్నప్పుడు కనిపించిన ఆ సీక్రెట్ డోరు మన బేస్మెంట్ లో కనుగొన్నాం కదా, దీని అర్థం జేడ్కు వచ్చిన విజన్స్ మొత్తం నిజం కావచ్చని అంటాడు. అప్పుడే మేరీ, ఇలాంటి విషయాలే నీ మైండ్ లోకి దూరి నిన్ను తప్పుదో పట్టించవచ్చు, అందుకే నువ్వు చాలా తెలివిగా ఉండాలి అంటుంది. దానికి బాయిడ్ కూడా, నాకు కూడా ఒకప్పుడు అలాగే అనిపించింది, కానీ ఇప్పుడు శక్తులు జిమ్ ని చంపేశాయి. ఆ తర్వాత కింద జ్ఞానానికి మూల్యం చెల్లించుకోవాలని రాసి ఉంది. జిమ్ చనిపోయాడంటే జేడ్ ఇంకా డెబెతాలకు తెలిసిన ఆ పునర్జన్మల నిజం అక్షరాల నిజమనే కదా అర్థం. అందుకే జిమ్ ప్రాణాలు పోయాయి. ఆ మెసేజ్ మనల్ని భయపెట్టడానికి ఇక్కడ ఉన్న మాన్స్టర్స్ రాశాయి. కానీ దీని ద్వారా ఒక విషయం మనకు అర్థమవుతుంది, మనం ఇక్కడ నుండి బయటపడడానికి చాలా దగ్గరగా ఉన్నాం. అప్పుడే మిగతా వాళ్ళు ఆ పిల్లల అస్థికల ద్వారా మనకు ఇక్కడి నుంచి బయటపడే మార్గం దొరుకుతుందా అని అడుగుతారు. అంతలోనే హెన్రీ అక్కడికి వచ్చి, బాయిడ్, నువ్వు ఈ విషయాన్ని అందరికీ చెప్పేసి ఉంటావు కదా అంటాడు. అప్పుడే బాయిడ్ అతను కామ్ గా ఉండమని అడుగుతాడు. కానీ హెన్రీ మాత్రం వినకుండా, బాయిడ్, డెబెతా, జేడ్ నా భార్య గురించి చెప్తున్న మాటలన్నీ ఒట్టి అబద్ధాలు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, మీరు వీళ్ళ మాటల్ని అస్సలు నమ్మకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జేడ్ అతని వెనకాలే వెళ్లి, హెన్రీ, మిరిండా ఇక్కడికి వచ్చి ఏం చెయ్యాలి అనుకుందో అదే నిజం, ఆమె మొదలుపెట్టిన పనిని ఇప్పుడు మనం పూర్తి చేయాలని చెప్తాడు. దానికి హెన్రీ కోపంగా, నువ్వు నా మాట వినరా పిచ్చినా కొడక, నా భార్య పేరు ఎత్తడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. మనకు ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి జేడ్ ను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. జేడ్ హెన్రీ అలా మాట్లాడినందుకు చాలా బాధపడతాడు.
త్వరపడతాడు. ఈలోగా జూలీ ఇంటి బయట కూర్చొని గంజాయి తాగుతూ ఉంటుంది. డెబేతా తన దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న పని తాలూకు స్మెల్ లోపలికి వరకు వస్తుంది అని అంటుంది. దానికి జూలీ నువ్వు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవడానికి నాకు ఇదే సరైన మార్గం. అయినా నువ్వు ఈ విషయాలన్నీ ఈతన్ ముందు మాట్లాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే వాడు వాటిని తట్టుకోలేడని చెప్తుంది. అంతలోనే ఈతన్ బయటికి వచ్చి మమ్మీ నువ్వు నిజంగా మిరిండావైతే అప్పుడు విక్టర్ నాకు అన్నయ్య అవుతాడా అని అడుగుతుంది. జూలీ వెంటనే ఈతన్ ఇదంతా అబద్ధం, మమ్మీ జేడ్ ఏదో పెద్ద రహస్యం కనుగొన్నామని భ్రమపడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ పొరబడుతున్నారు. ఎందుకంటే ఈ టౌన్ మనకు ఎప్పటికీ నిజం చెప్పదు, కేవలం మన మైండ్ లో దూరి మనని మానసికంగా వేధించడానికే ప్రయత్నిస్తుందని చెప్తుంది. అప్పుడే డెబేతా అంటుంది నాకు ఈ విషయంలో చిన్న అనుమానం ఉన్నా నేను ఈ విషయాన్ని మీకు చెప్పేదాన్ని కాదు, జేడ్ కానీ బాయ్డ్ కానీ ఈ ఊరు జనాలకి చెప్పేవాళ్ళు కాదు అంటుంది. జూలీ మాత్రం మమ్మీ మీరంతా పిచ్చోలైపోయారు, ఈ వింత విషయాలు నా బుర్రకెక్కడం లేదు, అయినా నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను, నా గురించి మీరేం కంగారు పడకండి అంటుంది. అప్పుడే డెబేతా ఈతన్ ఇద్దరు విక్టర్ తమ వైపు రావడం గమనిస్తారు. అతను ఎందుకు వచ్చాడో విక్టర్ ని అడుగుతారు. అప్పుడు విక్టర్ నాకు ఆ ఎల్లో మ్యాన్ ని ఎతకడంలో మీ ఇద్దరు సహాయం కావాలి, నేను చాలా ప్రమాదకరమైన ఒక విషయాన్ని చూడ్డానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో రండి అని అడుగుతాడు. డెబేతా ఈతన్ కాసేపు ఆలోచించి అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఇంకోవైపు బాయ్డ్ జేడ్ ఇంకా కేనీలు ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాన్స్టర్స్ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం గమనించారు, మాన్స్టర్స్ గురించి వాళ్ళకి ఏం తెలిసింది అనే విషయాలని అడిగి తెలుసుకోవాలి అనుకుంటారు. అలా అయితే గుహలోకి వెళ్ళి ఆ పిల్లల అస్థికలను తీసుకువచ్చేటప్పుడు మాన్స్టర్స్ నుండి ఎలా రక్షించుకోవాలో ప్లాన్ చేయవచ్చు అనుకుంటారు. అప్పుడు జేడ్ అంటాడు ఆ టన్నల్ లోపల విక్టర్ డెబేతా ఇరుక్కుపోయారు, కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడి పూర్తిగా ప్లాన్ చేయాలి అంటాడు. అప్పుడే బాయ్డ్ మనం అక్కడికి వెళ్ళడమే కాదు క్షేమంగా తిరిగి రావడం కూడా చాలా ముఖ్యం, దీని గురించి మనం ర్యాండల్తో కూడా మాట్లాడాలి, ఎందుకంటే అతను బస్సులోనే ఉంటూ మాన్స్టర్స్ ని చాలా జాగ్రత్తగా గమనించేవాడు, కాబట్టి ఆ మాన్స్టర్స్ గురించి అతనికి ఖచ్చితంగా అవగాహన ఉంటుందని చెప్తాడు. ఇలా అందరం కలిసి పని చేస్తేనే ఇక్కడ నుంచి బయటపడగలమని, ఈ పని త్వరగా పూర్తి చేయాలని మిగతా వాళ్ళ సహాయం కోసం బయలుదేరతారు. బాయ్డ్ కిందకు వచ్చి డేనీని కలిసి ఆమె సహాయం అడుగుతాడు. అప్పుడే డేనీ బాయ్డ్ తో జేడ్ ఇంకా డెబేతాలు ఇక్కడ పదే పదే పునర్జన్మ పొందుతున్నారనే మాట నిజమే అంటావా అని అడుగుతుంది. దానికి బాయ్డ్ అవును, మనం ఇప్పుడు ఆ టన్నల్స్ లోపలికి వెళ్ళబోతున్నాం, అందుకే నీ సహాయం కావాలి, నువ్వు కొంతమందిని వెంటబెట్టుకుని బేస్మెంట్ ని పూర్తిగా చెక్ చేయి, అలాగే ఒక టీంని తయారు చేసి డైనర్కి కూడా పంపించు, ఎందుకంటే అక్కడ చాలా సామాన్లు ఉన్నాయి, వాటి నుండి ఆ ఎల్లో మ్యాన్ కి సంబంధించిన ఏదైనా సమాచారం దొరుకుతుందేమో చూడాలని చెప్తాడు. అప్పుడే డేనీ ఇవన్నీ మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది అంటుంది. ఆ మాట వినగానే బాయ్డ్ డేనీ ఇక్కడి పరిస్థితులు ఇలాగే ఉంటాయి, మరణం మన కోసం ఎదురు చూస్తోంది, కాబట్టి మనం రంగంలోకి దిగాలి. ఆ ఎల్లో మ్యాన్ 1970లో ఇక్కడికి వచ్చాడు, అప్పుడు విక్టర్ చిన్నపిల్లాడు, అతను వాడిని చూశాడు, కాబట్టి దానికి సంబంధించిన ఏ చిన్న ఆధారమైన వెతికి పట్టుకో అని చెప్తాడు. అంతలోనే క్రిస్టీ అక్కడికి వచ్చి డోనా ఇప్పుడు బాగుందని, చేయాల్సిన అన్ని టెస్టులు చేశానని బాయ్డ్కి చెప్తుంది. అప్పుడే బాయ్డ్ క్రిస్టీతో నువ్వు నాపై ఎందుకంత కోపంగా ఉన్నావని అడుగుతాడు. దానికి క్రిస్టీ చూడు బాయ్డ్, నీకు డెబేతా జేడ్ల గురించి అన్ని విషయాలు ముందే తెలిసినప్పుడు నాకు కూడా చెప్పాల్సింది అంటుంది. దానికి బాయ్డ్ ఇప్పుడు మనం కలిసే ఉన్నాం కదా, అందుకే ఇప్పుడు అందరికి నిజం చెప్పాం, మనమంతా బాగున్నాం, కలిసి ముందుకు సాగుదాం, ఎప్పుడు చెప్తే ఏంటి అని తనకి సర్ది చెప్తాడు. అప్పుడు క్రిస్టీ బాయ్డ్ ఈ ఊరు జనాలు నిన్ను నమ్ముతున్నారు, నువ్వే అందరినీ కాపాడాలి, కాబట్టి నీకు ఏం జరిగినా నాకు చెప్పాలి, నీకు విజన్స్ వస్తున్నాయని నాకు తెలుసు, కాబట్టి నువ్వు క్లినిక్ వచ్చి టెస్ట్ చేయించుకోవాలి అంటుంది. దానికి బాయ్డ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత బాయ్డ్ లోపలికి వెళ్ళి డోనాని కలుస్తాడు. ఆమె ఇంతకు ముందు కంటే చాలా బెటర్గా ఉంటుంది, కానీ డోనా తనతో మాట్లాడుతూ బాయ్డ్ నువ్వు ఊరు జనాలనంతా ఒక చోట చేర్చావు, వాళ్ళ మైండ్స్ ఇప్పటికే పాడైపోయి ఉంటే నువ్వు వచ్చి జేడ్ డెబితాల పునర్జన్మల గురించి, చనిపోయిన పిల్లల అస్థికలు బయటికి తీయడం గురించి చెప్పి వాళ్ళని ఇంకా భయపెడుతున్నావని చాలా ఫీల్ అవుతుంది. దానికి బాయ్డ్ నాకు వేరే దారి లేదు డోనా అంటాడు. అప్పుడు డోనా నువ్వు కింద ఆ రహస్యమైన డోర్ కనిపెట్టావు కదా, దాని గురించి మనం భయపడాలా అంటుంది. దానికి బాయ్డ్ ఆ డోరు కింది నుండి పూర్తిగా సీల్ చేయబడింది, దాన్ని తెరవడం సాధ్యం కాదు, పైగా సేఫ్గా ఉండడానికి దానిపై ఆ మంత్రించిన రాయిని కూడా పెట్టామని చెప్తాడు. అప్పుడు డోనా ఆ చాడ్ శవాన్ని తగలబెట్టారని అడుగుతుంది. దానికి బాయ్డ్ మన శ్మశానంలో స్థలం లేదు, అందుకే కొత్త స్థలం వెతకాలని వారిని స్టోర్ రూమ్ లోనే పెట్టాము అంటాడు. అప్పుడు డోనా ఈసారి ఏదైనా మంచి వార్త ఉందా లేదా అని అడుగుతుంది. దానికి బాయ్డ్ డోనా
మీరు ఆ బొమ్మలను చంపిన ఆ చెరువు దగ్గర అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియాలని అడుగుతాడు. దానికి డోనా నీకు అన్ని నేను నిజాలు చెప్పాను కదా అంటుంది. కానీ బాయిడ్ మాత్రం నాకు మళ్ళీ వినాలని ఉంది. ఆ స్టిక్కుతో బొమ్మల్ని చంపగలిగినప్పుడు మాన్స్టర్స్ని కూడా చంపగలమా లేదా అనేది నేను ఈ రాత్రి ప్రాక్టికల్గా ట్రై చేయబోతున్నానని తన ప్లాన్ని చెప్తాడు. డోనా చాలా కంగారు పడిపోతుంది. ఇది చాలా చెత్త ఐడియా బాయిడ్. నువ్వు గనక ఒక మాన్స్టర్ని చంపినా అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. దాన్ని చంపడానికి వెళ్ళేవాడి ప్రాణాలకి చాలా డేంజర్ ఏర్పడుతుంది. గతంలో మనం ఒక మాన్స్టర్ని చంపినప్పుడు ఫాతిమా ఎంత నరకం అనుభవించిందో నీకు తెలుసు కదా అని అరుస్తుంది. కానీ బాయిడ్ మాత్రం నేను గుహలోకి వెళ్లే ముందు మాన్స్టర్స్ మనపై దాడి చేస్తే వాటి నుండి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఈలోగా డేనీ చాలా మందిని ఒక చోట చేర్చి ఎల్జిన్ లీడర్గా ఒక టీంని డైనర్ వైపు పంపిస్తుంది. మిగిలిన వాళ్ళతో కలిసి ఆమె బేస్మెంట్ను చెక్ చేయడానికి వెళ్తుంది. బాయిడ్ అక్కడి నుంచి వుడ్ స్టిక్ ని తీసుకొని బయలుదేరుతున్నప్పుడు సోఫియా చాలా భయపడుతుంది. ఇంకోవైపు మేరీ వచ్చి చాడ్ శవాన్ని చూస్తూ నిలబడుతుంది. అప్పుడే క్రిస్టి తన దగ్గరికి వచ్చి ఇక్కడెందుకు నిలబడ్డావని అడుగుతుంది. దానికి మేరీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, అందరినీ గమనిస్తూ ఉంటాయి అని. నాకు నరకం స్వర్గంపై ఎలాంటి నమ్మకం లేదు. ఆమె ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయింది. కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత మనం ఇక ఏం చేయలేమని తన ఆవేదనని పంచుకుంటుంది. ఇంకోవైపు బాయిడ్ ఎలిస్ ఇద్దరు కలిసి రోడ్ మ్యాప్ ను చూస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. మాన్స్టర్స్ ఒకే ప్యాటర్న్ లో వేరే వేరే ప్రదేశాల్లో తిరుగుతున్నాయని, అవి ఎక్కడ ఆగవని వాళ్ళకి అర్థమవుతుంది. చీకటి పడగానే బాయిడ్ ముందుకు వెళ్లి ఒక మాన్స్టర్ ని పట్టుకొని చంపాలని, ఆ తర్వాత పక్కనే ఏ ఇల్లు దొరికితే ఆ ఇంట్లోకి దూరి దాక్కోవాలని ప్లాన్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు కాకుండా పరిస్థితి మారితే దానికి తగ్గట్టు మారడానికి అంతా సిద్ధమవుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం ఆ వుడ్ స్టిక్ తో మాన్స్టర్ ని చంపవచ్చా లేదా అనేది చెక్ చేయడం. అలా చేస్తే టన్నల్లో సేఫ్ గా ఉండవచ్చని బాయిడ్ అనుకుంటాడు. ఈ రిస్క్ ని తానే స్వయంగా చేస్తానని చెప్తాడు. కానీ ఎయిలిస్ కు ఈ ఐడియా అస్సలు నచ్చదు. అదే సమయంలో హెన్రీ డెబేతాతో మాట్లాడడానికి ఆమె ఇంటికి వస్తాడు. కానీ డెబేతా ఇంట్లో ఉండదు. హెన్రీ ఇల్లంతా వెతుకుతున్నప్పుడు అతనికి విక్టర్ వేసిన ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. అందులో వాళ్ళ కుటుంబం ఇక్కడికి ఎలా వచ్చిందో విక్టర్ మొత్తం డ్రాయింగ్ చేసి ఉంటాడు. అది చూసిన హెన్రీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే తనకి అక్కడ ఒక వింత భ్రమ కలుగుతుంది. తను ఒక ఎంఆర్ఐ మిషన్ లోపల బంధించబడి ఉన్నట్టు, ఒక డాక్టర్ తన కళ్ళల్లోకి లైట్ వేసి చెక్ చేస్తున్నట్టు అతనికి విజన్స్ వస్తాయి. కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. హెన్రీ చాలా కంగారు పడిపోతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరోవైపు విక్టర్, డెబెతా, ఈతన్ ముగ్గురు కలిసి ఆ ఎల్లో మ్యాన్ కార్ దగ్గరికి వస్తారు. ఈ కార్లో మనం ఏం వెతకాలని ఈతన్ అడగగానే డెబెతా దాన్ని పూర్తిగా చెక్ చేయాలని చెప్తుంది. ముగ్గురు కలిసి కార్ డిక్కీని తెరిచి చూస్తారు. కానీ అందులో ఏమీ ఉండదు. విక్టర్ కారు ముందు భాగాన్ని చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే డెబెతాకు అక్కడ మిరిండా కార్ కనిపిస్తుంది. గతంలో మిరిండా తన పిల్లలైన విక్టర్ ఇంకా ఎలోయిస్లతో కలిసి ఇదే కార్లో ఇక్కడికి వచ్చింది. డెబెతా దాన్ని చెక్ చేయడానికి వెళ్తుంది. ఈలోగా విక్టర్ కు కార్ లోపల ఒక ప్యాకెట్ దొరుకుతుంది. విక్టర్ దాన్ని విప్పి చూడగా అందులో చనిపోయిన చాలా మంది మనుషుల పళ్ళు ఉంటాయి. ఈ ఎల్లో మ్యాన్ వాటిని ఒక ట్రోఫీ లాగా దాచిపెట్టుకుని ఉంటాడు. అదే టైంలో మిరిండా కార్ను చూస్తున్నప్పుడు డెబెతాకు భయంకరమైన విజన్స్ రావడం మొదలవుతాయి. తను మొదటిసారి తన పిల్లలతో కలిసి ఈ ఊర్లోకి ఎలా వచ్చిందో, ఎలా ఇరుక్కుపోయిందో అంతా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అప్పుడు విక్టర్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాకు దొరికిన ఈ పళ్ళ బ్యాగును ఈతన్ కూడా చూడాలి అంటాడు. కానీ డెబెతా వద్దని అంటుంది. విక్టర్ మాత్రం ఈతన్ ఇది చూడడం చాలా అవసరం, వాడు మానసికంగా సిద్ధమవ్వాలి. మళ్ళీ డెబెతాతో నువ్వు గుర్తు తెచ్చుకో, గత జన్మలో నువ్వు నా తల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు నీతో పాటు నీ కొడుకు కూతురు ఉన్నారు. అప్పుడే ఆ ఎల్లో మ్యాన్ వచ్చి అందరినీ దారుణంగా చంపేశాడు. ఆ పిల్లల్లో నేను ఒక్కనే బతికి చాలా భయంతో ఇక్కడే ఉండిపోయాను. కాబట్టి ఈతన్ కూడా ఇది చూడాలి, ఎందుకంటే ఆ ఎల్లో మ్యాన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, అందరినీ చంపుతున్నాడని చెప్తాడు. ఆ మాటలు విని ఈతన్ చాలా భయంతో అక్కడి నుంచి పరిగెత్తుతాడు. అప్పుడు డెబెతా విక్టర్ పై చాలా కోపడుతుంది. ఈతన్ను ఓదార్చడానికి తన వెనకాలే వెళ్తుంది. ఇక్కడ స్టేషన్ లో బాయిడ్ వుడ్ స్టిక్ ని పట్టుకుని తన నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సోఫియా అక్కడికి వచ్చి బాయిడ్ తో నువ్వు మార్నింగ్ చెప్పినట్టు ఆ టన్నల్స్ లోపలికి వెళ్తే చాలా ప్రమాదం కదా, ఒకవేళ ఏదైనా జరిగితే
ఏం చేస్తావని అడుగుతుంది. దానికి బాయిడ్ ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాని ద్వారానే మనం బయటపడే మార్గం కూడా దొరకొచ్చు అంటాడు. అప్పుడు సోఫియా మాన్స్టర్స్ నుంచి నువ్వెలా తప్పించుకుంటావని అడుగుతుంది. దానికి బాయిడ్ మనకి ఈ స్టిక్స్ దొరికాయి కదా, డెబెతా వీటితోనే ఆ బొమ్మని చంపింది. ఈ రాత్రి ఒక మాన్స్టర్స్ పై దీన్ని ప్రయోగించి చంపడానికి ట్రై చేస్తామని చెప్తాడు. ఆ మాటలు వినడానికి బాగానే ఉన్నా సోఫియా లోపల చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంకోవైపు జేడ్ బార్లో సామాన్లన్నిటినీ ఒక పద్ధతిలో సర్దుతూ ఈ టౌన్ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కేనీకి ఇదంతా ఒట్టి టైం వేస్ట్ ఎవ్వారన్లా అనిపిస్తుంది. జేడ్ మాత్రం నేను నా కంపెనీలను ఇలాగే డిజైన్ చేశాను, ఇక్కడ జరుగుతున్న మన విషయాలను విజువలైజ్ చేసుకొని చూస్తే మంచి ఫలితం ఉంటుంది, విషయాలన్నీ బాగా అర్థమవుతాయని చెప్తాడు. కానీ కేనీ మాత్రం ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడదు అనడంతో జేడ్ కోపంతో ఊగిపోతూ ఇక్కడికి రాకముందు నువ్వు ఏం చేసేవాడివని అడుగుతాడు. దానికి కేనీ ఏమీ చెప్పకపోవడంతో జేడ్ అతన్ని ఎగతాళి చేయడం మొదలు పెడతాడు. అప్పుడే హెన్రీ అక్కడికి మందు తాగడానికి వస్తాడు. కేనీ తన గతంలో ఒక స్కూల్లో కోచ్ గా పనిచేసేవాడని చెప్పడంతో జేడ్కి అది ఫన్నీగా అనిపిస్తుంది. అంతలోనే ఎలిస్ అక్కడికి వచ్చి కేనీ సహాయం కోరుతాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జేడ్ హెన్రీని గమనించి అతనితో మాట్లాడతాడు. తను ప్రస్తుతం మానసికంగా ప్రశాంతత లేకుండా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నానని హెన్రీకి చెప్తాడు. మరోవైపు సోఫియా ఒంటరిగా ముందుకు వెళ్తూ జంతువుల్ని పెంచే ప్లేస్కి వస్తుంది. అక్కడ ఉన్న కోళ్ళని గమనిస్తూ ఒక చోట ఉన్న కోడి గుడ్డులో నుండి ఒక ప్రత్యేకమైన గుడ్డును ఎంచుకొని తన దగ్గరే దాచుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా ఎల్జిన్ అందరినీ వెంటబెట్టుకుని డైనర్కి వస్తాడు. అక్కడ జూలీ కనిపిస్తుంది. ఎల్జిన్ మిగతా వాళ్ళని లోపలికి పంపి జూలీతో మాట్లాడడానికి వస్తాడు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారని జూలీ అడుగుతుంది. దానికి ఎల్జిన్ మేమిక్కడ ఈ సామాన్లను చెక్ చేయడానికి వచ్చాము, మీ డాడీ చనిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను, ఈ విషయం నీకు చెప్పలేకపోయానని అంటాడు. జూలీ అతనికి అయిన గాయం గురించి అడుగుతుంది. అప్పుడు ఎల్జిన్ ఇప్పుడు నార్మల్ గానే ఉంది అని అంటాడు. అప్పుడు జూలీ అసలు నీకు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావని అడుగుతుంది. ఎల్జిన్ మాత్రం చెప్పడానికి ఒప్పుకోడు. డెబెతా చెప్తున్న పునర్జన్మల మాట నిజం కావచ్చు అని అతను భావిస్తుంటాడు. కానీ జూలీ మాత్రం నాకు అలా అనిపించడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న శక్తులు మన మైండ్లో ఏదో ఒక భ్రమను కలిగిస్తున్నాయి, మనకు నిజం తెలిసినప్పుడల్లా ఎవరో ఒకరు చనిపోతున్నారు, కాబట్టి ఇక్కడ ఎలాంటి నిజం లేదు, బహుశా ఈ టౌన్ ఒక శాపమై ఉంటుంది అంటుంది. ఎల్జిన్ మాత్రం ఇక్కడ ఏదో ఒక నిజం ఖచ్చితంగా ఉంది, కానీ ఈ టౌన్ మన ముందు అన్ని అబద్ధాలనే ఉంచుతుంది, కాబట్టి మనం నిజాన్ని చూడలేకపోతున్నాం, నిజానికి ఆ నిజం మన కళ్ళ ముందే ఉంది అని చెప్తాడు. కానీ జూలీకి మాత్రం తన మాటలు అస్సలు నచ్చవు. ఇంకోవైపు జేడ్కు ఇంకా ఏమీ అర్థం కావడం లేదు. హెన్రీ అతనితో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఇవన్నీ నాన్సెన్స్ విషయాలు, నా కొడుకు గురించి మిరిండా గురించి నువ్వు ఎవ్వరికి ఏమీ చెప్పుండాల్సింది కాదు అంటాడు. జేడ్ హెన్రీ పక్కన కూర్చొని నువ్వు దీని గురించి డెబెతాతో మాట్లాడావని అడుగుతాడు. దానికి హెన్రీ ఆమె ఇంట్లో లేదు, అయినా ఆమెతో నేనేం మాట్లాడాలి, నువ్వు నా భార్య పునర్జన్మవని అడగాల అంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే హెన్రీకి మళ్ళీ సడన్ గా ఆ ఎంఆర్ఐ మిషన్ శబ్దం గట్టిగా వినిపించడం మొదలవుతుంది. తను ఒక హాస్పిటల్లో డాక్టర్ల మధ్య అనారోగ్యంతో ఉన్నట్టు, ఆ కల నుండి తను ఇప్పుడే మేల్కొన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే తన కొడుకు విక్టర్ ఒక పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రూపంలో అక్కడికి వచ్చి అతన్ని చూస్తాడు. విక్టర్ని ఆ రూపంలో చూసి హెన్రీ చాలా భయంతో వణికిపోతూ ఆ విజన్స్ నుండి ఒక్కసారిగా మేల్కొంటాడు. భయంతో చెమటలు పట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. జేడ్కి ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. బహుశా హెన్రీకి మందెక్కువై ఉంటుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు. తర్వాత సోఫియా ఎవ్వరికీ తెలియకుండా చాడు శవం ఉన్న చోటుకి వస్తుంది. చాడ్ని చూసిన సోఫియా తన దగ్గర ఉన్న కోడిగుడ్డుపై ఏవో మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది. ఆ మంత్రాన్ని చదివి ఆ కోడిగుడ్డును చాడ్ శరీరంపై కొడుతుంది. నువ్వు ఇక ఆట మొదలెట్టాల్సిన సమయం వచ్చిందని చాడ్తో చెప్తుంది. వెంటనే సోఫియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ చాడ్ శరీరంలో ఏదో వింత మార్పులు మొదలవుతాయి. తర్వాత రాత్రి కాగానే బాయిడ్ గంట మోగిస్తూ అందరినీ వాళ్ళ గదిలోకి వెళ్లి పడుకోమని చెప్తాడు. అదే సమయంలో కాలనీ హౌస్ లో ఫాతిమా డోనా తన రూమ్ నుండి బయటికి వెళ్లడం గమనించి ఆమెను ఆపుతుంది. నువ్వు వెంటనే నీ బెడ్ పైకి వెళ్లి రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది. దాంతో డోనా తన మాటలను వింటుంది. డోనాకు ఫాతిమా కడుపులో పెరుగుతున్న ఆ భయంకరమైన మాన్స్టర్ బేబీ గురించి తెలుసు. ఫాతిమా ఐలిస్ కూడా బాయిడ్ ఇంకా కెనీలకు సహాయం చేయడానికి వెళ్తారు. జేడ్ డెబెతాల మాటలు నిజం కావచ్చు, అందుకే బాయిడ్ ఈ రిస్క్ తీసుకుంటున్నాడు, ఇది మనకు ఇక్కడి నుంచి బయటపడే గొప్ప అవకాశం అని డోనాకు చెప్తూ మెడిసిన్ ఇస్తుంది. అప్పుడు డోనా ఫాతిమాతో
నువ్వు ఫస్ట్ కంటే చాలా వింతగా మాట్లాడుతున్నావు అనగానే ఫాతిమా, నేను మాన్స్టర్స్కి జన్మనిచ్చాను, బహుశా ఆ తర్వాతే నేను పూర్తిగా మారిపోయి ఉంటాను అంటుంది. ఇప్పుడు డోనా ఆమె బాధను అర్థం చేసుకుంటుంది. అంతలోనే సోఫియా కాలనీ హౌస్కి వచ్చి ఈ రాత్రి బాయ్డ్ టౌన్లో మాన్స్టర్స్తో పోరాడబోతున్నాడని, అందుకని తను ఇక్కడే ఉండి సురక్షితంగా ఉండాలని చెప్తుంది. ఊరి జనాలందరూ పడుకున్న తర్వాత బాయ్డ్, కేనీ, ఐలిస్లు కలుస్తారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ అంత నార్మల్ గానే ఉంచమని, తను డోర్ దగ్గరికి రాగానే అందరూ అలర్ట్ అవ్వాలని వివరిస్తాడు. బాయ్డ్ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఏలిస్, కేనీలు అతన్ని ఆపుతారు. అప్పుడు కేనీ, ఈ రాత్రి నువ్వు బయటికి వెళ్ళడం లేదు, నీ బదులు నేను బయటికి వెళ్తానని అంటాడు. బాయ్డ్ వద్దని ఎంత చెప్పినా, నేను నీ సెకండ్ ఇన్ కమాండ్ గా పనిచేస్తున్నాను కాబట్టి ఈ బాధ్యత నాదే అని కేనీ గట్టిగా చెప్తాడు. అప్పుడు ఏలిస్ కూడా అంటాడు, అవును డాడ్, నీ ప్రాణాలు చాలా ముఖ్యం, నిన్ను చూస్తే ఈ ఊరి జనాలకి ఒక నమ్మకం, ఆశ కలుగుతున్నాయి అంటాడు. అంటే కేనీ ప్రాణాలు ముఖ్యం కదా అని బాయ్డ్ కోపంగా అడుగుతాడు. అప్పుడు కేనీ, నా ఉద్దేశం అది కాదని చెప్తాడు. ఏలిస్ కూడా, డాడ్, నీ శారీరక స్థితి ప్రస్తుతం బాగోలేదు, ఒకవేళ మాన్స్టర్స్ ముందు నీ చేతులు కాళ్ళు వనకడం మొదలైతే నువ్వు ప్రమాదంలో ఇరుక్కుపోతావని చెప్పగానే బాయ్డ్ చేతులు నిజంగానే వనకడం మొదలవుతాయి. దాంతో బాయ్డ్ ఏం చేయలేకపోతాడు. ఇక పూర్తిగా రాత్రి అవడంతో ఊరంతా మాన్స్టర్స్ తిరగడం మొదలవుతాయి. ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కిటికీల నుండి వాటిని గమనిస్తూ ఉంటారు. అప్పుడు బాయ్డ్ కేనీతో, నువ్వే మొదట బయటికి వెళ్ళు, ఒకవేళ దాన్ని చంపిన తర్వాత తిరిగి రాకపోతే పరిస్థితిని బట్టి ప్లాన్ మార్చుకో అని చెప్తాడు. కేనీ సరేనని బాయ్డ్కి చెప్పి బయటకు వస్తాడు. అదే టైంలో కాలనీ హౌస్లో సోఫియా తన మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ మంత్రాల శక్తి వల్ల చాడ్ శరీరంలోకి ప్రాణం రావడం మొదలవుతుంది. చాడ్ ఆత్మ ఇంకా శరీరంలోనే ఉంటుంది, కానీ అతని నోరు పూర్తిగా కుట్టేసి ఉండడం వల్ల నొప్పితో విపరీతంగా తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఆ నరకం నుండి విముక్తి పొందడానికి చాడ్ తన నోటి కుట్లను తానే స్వయంగా దారుణంగా చింపేసుకుంటాడు. మరోవైపు బాయ్డ్ పక్కనే ఒక మాన్స్టర్ రావడం గమనించి కేనీ బయటికి వెళ్ళమని సైగ చేస్తాడు. కేనీ ధైర్యంగా బయటికి వచ్చి ఆ మాన్స్టర్ ముందుకు వెళ్తాడు. వెళ్ళగానే తన దగ్గర ఉన్న వుడ్ స్టిక్ ని ఆ మాన్స్టర్ శరీరంలోకి బలంగా గుచ్చుతాడు. ఆ మాన్స్టర్ గట్టిగా అరవడం మొదలవుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, ఆ అరుపు వినగానే చుట్టుపక్కల ఇళ్ల దగ్గర ఉన్న మాన్స్టర్స్ మొత్తం అన్ని ఒక్కసారిగా అక్కడికి వచ్చేస్తాయి. మాన్స్టర్స్ అన్ని ముందే ప్లాన్ చేసుకుని ఇళ్ల దగ్గర కాపలాగా ఉన్నాయని, బాయ్డ్ వేసిన ప్లాన్ వాటికి ముందే తెలుసని కేనీకి అర్థమవుతుంది. అంతలోనే చనిపోతున్నట్లు నటించిన ఆ మాన్స్టర్ తన శరీరం నుండి ఆ స్టిక్ ని సులువుగా బయటికి తీసేస్తూ, మేమంతా ఇంతసేపు కేవలం నాటకం ఆడామని క్రూరంగా నవ్వుతుంది. అది చూసి కేనీ గుండె ఆగినంత పనవుతుంది. మాన్స్టర్స్ అన్ని అతన్ని పట్టుకోవడానికి ముందుకు దూసుకు వస్తాయి. కేనీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్కన ఉన్న బస్సు లోపలికి దూరి డోర్ ని లాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే ఆ నవ్వుతున్న మాన్స్టర్ వచ్చి ఆ బస్సు డోర్ ను గట్టిగా పట్టుకుంటుంది. విచిత్రంగా స్మైలీ కళ్ళతో చూస్తున్న ఆ భయంకరమైన దృశ్యం కాలనీ హౌస్ లో ఉన్న ఫాతిమాకు కూడా విజన్ లాగా కనిపిస్తుంది. బస్సు లోపల స్మైలీ నుండి తప్పించుకోవడానికి కేనీ బస్ పైకి ఎక్కి కూర్చుంటాడు. మాన్స్టర్స్ అన్ని బస్సును చుట్టుముట్టేస్తాయి. స్మైలీ కూడా బస్సు పైకి ఎక్కి కేనీ ముందుకు వచ్చి క్రూరంగా నవ్వుతుంది. కేనీ, ఇప్పుడు నువ్వు దొరికిపోయావు, నీ తండ్రిని కూడా నేనే చంపాను, చనిపోయేటప్పుడు అతను నొప్పితో చాలా గట్టిగా అరిచాడు, ఇప్పుడు నువ్వు కూడా అతనిలాగే అరుస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే కేనీకి పిచ్చ కోపం వస్తుంది. స్మైలీ తన అసలు భయంకరమైన రూపంలోకి మారి కేనీని తినబోతూ ఉండగా ఎక్కడో ఉన్న ఫాతిమా నొప్పితో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు ప్రభావం వల్ల స్మైలీ తన శరీరంపై కంట్రోల్ కోల్పోతాడు. ఆ గ్యాప్ లో కేనీ అతన్ని బలంగా వెనక్కి తోసేయడంతో స్మైలీ బస్సు పై నుండి కిందకి పడిపోతాడు. కేనీ వెంటనే కిందకి దూకి బస్ డోర్ ను మూసేసి దానిపై ఆ మంత్రించిన రాయిని పెడతాడు. స్మైలీతో పాటు మిగతా మాన్స్టర్స్ అన్ని బస్సు బయట నిలబడి కేనీ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతాయి. ఇక్కడ కాలనీ హౌస్ లో ఉన్న ఫాతిమా కూడా అర్థం కానట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన లోపలికి కూడా వింత పవర్స్ వచ్చి ఉంటాయి. ఇదే టైంలో చాడ్ కాలనీ హౌస్ లోపలికి వస్తాడు. అతను తీవ్రమైన భయంతో వణికిపోతూ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేయమని అర్థం లేని రీతిలో అడుగుతూ ఉంటాడు. ఎల్జిన్ వెంటనే మిగతా మాన్స్టర్స్ లోపలికి రాకుండా మెయిన్ డోర్ ను గట్టిగా బంధిస్తాడు. చాడ్ నొప్పితో నరకం అనుభవిస్తున్నప్పుడు క్యాట్ అతనికి పాత జ్ఞాపకాలను గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళంతా కలిసి ఉన్న రోజుల్ని తనకి చెప్తుంది.
కానీ చాడ్ ఆ నొప్పితో మరింత దారుణంగా గట్టిగా అరుస్తాడు. చాడ్ పడుతున్న నరకాన్ని చూడలేక ఎల్జిన్ తన దగ్గర ఉన్న వుడ్ స్టిక్ తో చాడ్ ని అక్కడికక్కడే పొడిచి చంపేస్తాడు. చాడ్ మళ్ళీ చనిపోవడం చూసి క్యాట్ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.